ఇక అసెంబ్లీలో అందరి మాటలు విన్నాం. ఒక్క 2 నిమిషాలు యశస్విని రెడ్డి మాటలు కూడా వినండి. పాలకుర్తి నియోజకవర్గం కోసం ఏ లారీలో డబ్బులు తీసుకొస్తే బాగుంటుందని యశస్విని రెడ్డి గారు మాట్లాడే మాట ఈరోజు చుట్టుపక్కల దేవరూపల కానీ పెద్ద వంగర కానీ ఆ చుట్టుపక్కల ఏరియాలో ఎస్ఆర్ఎస్పి 2 కెనాల్ని నమ్ముకొని ఉన్న ఆ రైతులు పొలం ఎండిపోతుంది కదా, వారికి పంట పరిహార నష్టం పరంగా ఏ హెలికాప్టర్ల పైసలు తీసుకొస్తే సరిపోతున్న యశస్విని రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడే ముచ్చట. పాలకుర్తిలో తట్టడి మట్టి పొడగానే మోయలేదని పలుమార్లు ఒప్పుకొని ఇప్పుడు ఏ ఏ ఏరియాలో ఎక్కడ తట్టడి మట్టి పోద్దామని ఏ టిప్పర్ మాట్లాడుకుని ముచ్చట అసెంబ్లీలో ఏం మాట్లాడారు. తర్వాత ఆవిడ గారు చేసిన అభివృద్ధి ఏంది, ఆయన ఆవిడ గారి కథ ఏంది. మరి అసెంబ్లీ సమావేశాల్లో మేడం గారు పాలకుర్తి గురించి ఏమైనా మాట్లాడతారంటే మొన్న కూడా నేను విన్నా, మళ్ళీ అదే కాలువ ముచ్చట. గత 2 సంవత్సరాల నుంచి ఆ కాలువ కావట్లేదా? మరి జేసీబీ డ్రైవర్కి అర్థం కావట్లేదా? లేకుంటే హిటాచి డ్రైవర్కి ఆ యొక్క పొడవు ఎంతో లెక్కేందో అర్థం కావట్లేదా? ఒకసారి మేడం గారి ముచ్చట్లు భలే ఉంటాయి, మీరు ఒక్కసారి వినండి. ఇక అధ్యక్ష వాళ్ళు మాట్లాడుతూ పదే పార్టీ అంటున్నారు. మనము అంటే పార్టీతో సంబంధం లేదు అధ్యక్ష. ఇప్పుడు మర్యాద అనేది సంస్కారం అనేది మనం పెద్దలకు ఎప్పుడైనా ఇస్తా ఉన్నామో అదే చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకుంటున్నాము. మేడం గారు మామూలుగా ఇచ్చారా పెద్దలకు రెస్పెక్ట్? మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని ఏమని మాట్లాడారు మేడం గారు? వాళ్ళ వైఫ్ని కూడా ఏమని మాట్లాడారు? మరి మీకన్నా పెద్దలే కదా, రాజకీయంలో ఉద్దండులే కదా, మరి వాళ్ళ గురించి మీరేం మాట్లాడారు? మీరు మాట్లాడేసిన మాటలేనవి, అనాల్సిన మాటలేనవి. మా గన్నులు, మా ట్రిగర్లు, మా బుల్లెట్లు ఎర్రబెల్లి దయాకర్ రావు కేసీఆర్ పార్టీని అంతం చేయడం అట. అబ్బాబ్బాబ్బా, వచ్చిందే అమెరికా నుండి అంటే మీకు ప్రజలంటే ఎవరో తెలియదు, ఉద్యమాలు అంటే ఏందో తెలియదు, కేసీఆర్ గురించి బొత్తిగా తెలియదు. మీరు అట్లా అన్నందుకు నీ పార్టీని వీడే వాళ్ళు బీఆర్ఎస్లో చేరిర్రు, అప్పుడే ఢమాలా అయిపోయిందా వ్యవహారము? ఇంకేముందక్క, ఇంకేమన్నా ఉందా? మళ్ళీ మేడం గారు మేము గౌరవం ఇచ్చుకుంటూ వస్తున్నాం అధ్యక్ష అని మాట్లాడుతూ ఉన్నారు. మేము ఆడ పులులం, మేము కొట్టే దెబ్బలకు జింకలు లెక్క పారిపోవాలి అనుకుంటూ మాట్లాడారు కదా ఆ రోజు. పెద్దలను చూడలే, మీకైనా వయసులో పెద్దలను కూడా చూడలే, శివమెత్తిపోయారు కదా మీ అందరు కలిసి. మరి ఇప్పుడు గారు మాట్లాడుతూ ఉంటే మధ్యలో నవీన్ యాదవ్ గారు భలే మాట్లాడుతూ ఉంటాడు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే మాటలకి మేము మర్చిపోతున్నాం అధ్యక్ష అంటే మీ మైండ్లో ఎట్లున్నాయో అర్థమైంది. వాళ్ళని రాత్రి లేపి ఫలానా విషయం ఇదని అడిగితే వాళ్ళు దాని గురించి క్లియర్ కట్గా 100% నీకు జ్ఞానోదయం చేసి అనలైజ్ చేసి పంపిస్తూ ఉంటారు. మీరు పదే పేపర్ చదివినా కూడా మీరు మర్చిపోతున్నారంటే మీరు చదువుకోలే. నాకు తెలిసి మీకు చదువులే లేవు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ. సరే చూడండి. ఇక మరి ఏం నేర్పియాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. అంటే పార్టీతో సంబంధం లేదు. ఇప్పుడు ఒక తండ్రి లాంటి వాళ్ళు కడియం శ్రీహరి గారు మా అందరికి కూడా ఒక తండ్రి లాంటి వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, ఎప్పటి నుంచో కూడా శాసనసభ్యులుగా ఉన్నారు. అట్లాంటి వారికి మర్యాద ఇవ్వకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడి నిన్నటి నుంచి చూస్తున్నాము. అది డిమాండ్ల మీద మాట్లాడుతుంటే చర్చ జరుగుతుంటే కొత్తగా సబ్జెక్ట్ ఏమైనా నేర్చుకుందామని ఇంట్రెస్టింగ్ గా విందాం అనుకుంటే నూతన సభ్యులు పాలకుర్తి ప్రజలారకి మీరు నెత్తి కొట్టుకుంటారా, నోరు కొట్టుకుంటారా? మేడం గారు అసెంబ్లీకి పోయేదట నేర్చుకోవడానికి పోతా ఉన్నదట. దేనికోసం? నేర్చుకోవడానికి. మరి నేర్చుకొని ఉన్న వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు పాలకుర్తికి పగలబట్టి మొత్తం అభివృద్ధి చేసేస్తారని మీరు అనుకొని ఓటేసిర్రు. ఆవిడ గారికి ఏం రాదట, అసెంబ్లీలో నేర్చుకోవడానికి పోయిర్రట. మీరే వినండి గా ముచ్చట, ఏదో అంటారు భలే వినండి. కొత్తగా సబ్జెక్ట్ ఏమైనా నేర్చుకుందామని ఇంట్రెస్టింగ్ గా విందాం అనుకుంటే నూతన సభ్యులం ఎంతో మంది ఉన్నాం. సభా సమయాన్ని కూడా వృధా చేస్తున్నారు. ఎంక్వైరీ అన్నారు, పర్సనల్ గా టార్గెట్ చేసి మంత్రి గారిని మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏదైనా వేరే అజెండా ఉంటే బయట చూసుకోవాలి. మరి ఇప్పుడు సభలో మేము నేర్చుకోవాల్సింది రాజకీయ పార్టీల గురించి చేయాలా, లేకపోతే ప్రజలకు కావాల్సిన సమస్యల గురించి మాట్లాడాలా? మరి ఇప్పుడు నూతన మేడం గారు ప్రజల సమస్య గురించి ఏం మాట్లాడారు అబ్బా? పొలాలు ఎండిపోతున్నాయి అంటే మేడం గారు బ్యాగులు పట్టుకొని కోడలు ముందు పోతారు, తర్వాత కొద్దిసేపు తర్వాత అత్త పోతుంది. మళ్ళీ వీళ్ళ సాగదోలడానికి 10 మంది కార్యకర్తలు వెళ్ళాలి. వెళ్ళి మేడం గారు సక్సెస్ఫుల్గా అమెరికాకి వెళ్తూ ఉన్నారు, మరి ఆ నుంచి తిరిగి వస్తున్నారు. మళ్ళీ వాళ్ళ కింద టైటిల్ చూడండి, ఎందుకు పోతుర్రా అంటే అమెరికాలో మూటలు కొంచెం తీసుకొచ్చేది అట్లనే మిగిలిపోయింది, దాన్ని తీసుకురావడానికి మళ్ళీ వెళ్తూ ఉన్నారు. పొలాలన్నీ ఎండిపోయి ఆడంతా రైతులు చచ్చిపోయినా సరే ఆడ ఎర్రబెల్లి దయాకర్ రావు ఉంటాడు తప్ప ఈ మేడం గారు రారు. మళ్ళీ ప్రజల గురించి గళమెత్తారట, టైం వేస్ట్ అయిపోయిందట. మరి టైం వేస్ట్ అయిపోతే ఇప్పుడు మాట్లాడాలి కదా. ఇప్పుడు మాట్లాడి మా పాలకుర్తికి ఇది కావాలి, ఆ గుట్టకి ఇది కావాలి, పుట్టకి ఇది కావాలి, రోడ్లకు అది కావాలని మాట్లాడాలి కదా. రెవెన్యూ డిపార్ట్ గురించి మాట్లాడడం లేదు, విద్యాశాఖ గురించి మాట్లాడడం లేదు, ఆ యొక్క రైతులకు సంక్షేమ పథకాల కింద రైతుల గురించి మాట్లాడేది లేదు, లేకుంటే మహిళలకు 25,000 ఇస్తా అని చెప్పిన ఆ 25,000 గురించి మాట్లాడడం లేదు, 6 గ్యారెంటీ లేదు, 420 హామీలు లేదు, ఏది లేదు. అధ్యక్ష నేర్చుకుందాం వచ్చినాం అధ్యక్ష, మా మైండ్లు మొత్తం తిప్పేసిర్రు అధ్యక్ష బీఆర్ఎస్ వాళ్ళు.
వీళ్ళది గింత అంత మైండ్ అబ్బా అందరిది కాంగ్రెస్ వాళ్ళది గింత అంతనే. వాళ్ళు నిజంగా చెప్పారు చదువుకోలే, వాళ్ళు చదువుకునే టైంలో రోడ్ల మీద తిరిగిర్రు. ఏం చేయమంటారు ఇక ఆగమయ్యర్రు. బజార్ పండి తిరిగి బద్మాషాలు లెక్క తిరిగినామని వాళ్ళే ఒప్పుకున్నారు. ఏం చేద్దాం చెప్పరు. ఇక ఏదో నేర్చుకుందామని వచ్చిర్రట. బీఆర్ఎస్ వాళ్ళకి అంతా కూడా చాయిస్ ఇయ్యరా కొద్దిసేపు 10 నిమిషాలు అలా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే సబ్జెక్ట్ వెళ్ళిపోతా ఉందట వీళ్ళ దగ్గర. ఇది మన ఎమ్మెల్యేల కథ. అందుకనే గ్రాడ్యుయేట్ చదువుకున్నాడు కూడా తీసుకొచ్చి వేలిముద్రని కోటేస్తే గిట్టనే ఉంటుంది వ్యవహారం. వినండి, పూర్తి కూడా వినండి. సభ్యులకి వీళ్ళు నేర్పించే సాంప్రదాయం ఇదేనా? దీన్నే క్యారీ ఫార్వర్డ్ చేయాలా? ఎంక్వైరీ చేస్తానని మా ముఖ్యమంత్రి గారు నిన్ననే చెప్పిండ్రు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎంక్వైరీ చెయ్యాలనా చెయ్యొద్దనా? అంటే మేము చెయ్యాలేమో అని అనుకోని అంటే వీళ్ళు చేస్తున్నారు కడుపు మంటన వాళ్ళకి ఏం అర్థం కావట్లే అధ్యక్ష. మరి వాళ్ళకి ఉద్దేశం ఏంటన్నది అందరికి ప్రజలు అందరు చూస్తున్నారు, అందరికి కూడా అర్థమవుతుంది. గత 10 సంవత్సరాలలో ఏమేమైతే జరిగినాయో వాటిపైన కూడా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ప్రజల 10 సంవత్సరాల గురించి మాట్లాడాలంటే మీరే ఆడున్నారు. 10 సంవత్సరాల మీ అడ్రస్ ఎక్కడ, మీ కథ ఎక్కడ, మీకు పాలగుర్తి గురించి ఏం తెలుసు? ఎంక్వైరీ చేయాలా? దేని మీద చేయాలా? ఆ 70 ఎకరాలు యాడ్ నుంచి వచ్చినాయి, దాని మీద ఎంక్వైరీ చేయాలా? ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద అక్కడ కొంత ల్యాండ్ని కూడా మీరు ఎస్టిమేట్ చేశారు, దాని గురించి కూడా ఎంక్వైరీ చేయాలా? ఈరోజు మీ కార్యకర్త ద్వారా ఒక సీను అనే అబ్బాయి ఆత్మహత్య పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకొని చనిపోయాడు. దాని మీద మీ హస్తం ఎంత ఉందో దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలా? ఈరోజు కాలువలు ఎండిపోతున్నాయి, కాలువలకు నీరు ఎప్పటికీ నేను ఇస్తా అని చెప్పిన మిమ్మల్ని చీటింగ్ కేసు కింద మిమ్మల్ని కూడా ఎంక్వైరీ చేయాలా? మీరు మాట్లాడిన ప్రతిపక్షంలో మాట్లాడిన ప్రతి మాట మీద ఎంక్వైరీ చేయాలా? దాని మీద కూడా మీరు మాట్లాడాలి మేడం యశస్విని రెడ్డి గారు. దాని మీద కూడా కొంచెం క్లారిటీ రావాలా? 10 సంవత్సరాల దాకా మీరెందుకు పోతున్నారు? 2 సంవత్సరాల కింద మీ అడ్రస్ ఎక్కడుంది? ఉందా ఎక్కడ దరిదాపులు ఎక్కడైనా? మీకు పాలగుర్తి గురించి ఏంటో తెలుసా? అసలు ఉద్యమం ఏంటో తెలుసా మీకు? మీ ఊర్లో మీరే డిపాజిట్ గల్లంత అయ్యిర్రు. ఏం తెలుసు మీకు ప్రతిపక్షం గురించి? ఆ పాలగుర్తి సీట్ ఎట్లా వచ్చింది? మీ అత్తగారును మీరిద్దరు కలిసి కొట్లాడితే వచ్చిందా? ఈ రేవంత్ రెడ్డి కూర్చున్న కుర్చీ ఎవరో మీ తాత ముత్తాతకి ఇట్లా ఏందది బార్షతోటి చెక్కుడు లేకుంటే ఒకరు కుట్టుడు అట్లా వస్తే వచ్చిందా కుర్చీలు? ఉద్యమాలు చేస్తే వచ్చినాయి. ఉద్యమకారులు పెట్రోల్ పోసుకొని ప్రాణాల త్యాగాలు చేస్తే తెలంగాణకు ఆ కుర్చీలు వచ్చినాయి. దాని గురించి మాట్లాడడం రాదు. అదిచ్చా ఇది కాదు, అదిచ్చా అదదచ్చా అనుకుంటా రాగాలు తీసుడు ఎందుకు? టైం వేస్ట్. అధికార దుర్వినియోగం అంటే కాంగ్రెస్ వాళ్ళని చూసే నేర్చుకోవాలి, మొదల వీళ్ళని చూసే నేర్చుకోవాలి. అందరికి తెలియాలి, ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మరి దౌర్జన్య పాలన వాళ్ళదైతే ప్రజా పాలన ఈ ప్రభుత్వం చేస్తుంది. అంత ఫెయిర్ గా నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఎంక్వైరీ చేస్తాని. మరి ఎందుకు ఇట్లా సమయం వృధా చేస్తుండ్రు? అంటే ఎవరి గురించి చర్చలు జరగద్దా? వాళ్ళ పార్టీ గురించి ఒక్కదాని గురించి చర్చ జరగాల? వాళ్ళు గెలవలేదన్న ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు ఉంటే ఇంకా వేరే ఎవరు ఏం మాట్లాడద్దా? బీజేపీ వాళ్ళు మాట్లాడద్దా? ఎంఐఎం వాళ్ళు మాట్లాడద్దా? సిపిఐ వాళ్ళు మాట్లాడద్దా? మేము అసలు విని ఏమైనా మాట్లాడదాం అనుకుంటే కొత్త గొప్ప ఇంత కొత్త నేర్చుకుంటే ఆ ఉన్నదంతా కూడా ఎగరగొట్టేటట్టు ఉన్నారు వాళ్ళు. నూతన సభ్యులకైతే మొత్తం ఇది ఉంది. మరి వీళ్ళు ఇట్లా సభా సమయాన్ని వృధా చేయడం అస్సలు బాలేదు అధ్యక్ష. మరి ఎంక్వైరీ చేస్తానాక ఇది చేయడము చిన్నపిల్లల ఆట లెక్కుంది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇది ధన్యవాదాలు అధ్యక్ష. మీరు సభను ఆర్డర్లో పెట్టండి. పెడతారు వాళ్ళు ఆర్డర్లో పెడతారు. మొదలు మీరు బాగా మాట్లాడారు. ఏంటంటే మొన్న మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి అబ్బా. మున్సిపల్ ఎన్నికలు జరిగితే యశస్విని రెడ్డి గారు గెలిచేటట్లు లేరు. ఆడ బాగా ఫస్ట్ ఎయిడ్కి గురైంది యశస్విని రెడ్డి గారే. గత ప్రభుత్వంలో ఎర్రబెల్లి దయాకర్రావు గారు బీఆర్ఎస్ హయాంలో జరిగిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయి ఉన్నాయి. కొన్ని వాటికి బడ్జెట్ శాంక్షన్ అయ్యి కొన్ని శంకుస్థాపన వరకు ఆగిపోయినాయి. కొన్ని అయితే కంప్లీట్గా అయిపోయి రిబ్బన్ కట్ చేసేదాకా ఆగినాయి. యశస్విని రెడ్డి గారు దిగొచ్చుడే లేటు వచ్చి రిబ్బన్లు కట్ చేశారు, వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్రావు గారు చేసిన ప్రచారం చూసి కంగుదిన్న యశస్విని రెడ్డి గారు పొద్దున లేచి మేం చేసిన వాటికే ఎర్రబెల్లి దయాకర్రావు ప్రచారం చేసుకుంటారని ఆ పోషణ దగ్గరికి వెళ్ళి ఈవిడ గారు ప్రచారం చేసుకున్నారు. సరే అన్ని చేసిన తర్వాత ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఏం చేశారు? మొత్తం 16 వార్డులు తొర్రూరులో. 16 వార్డులలో మేడం గారికి వచ్చింది ఎంత అబ్బా? 7 ఎటు చూసినా 7. బీఆర్ఎస్ వాళ్ళు కొట్టిర్రు అబ్బా గట్టిగా, మామూలు కొట్టలే. 9 స్థానాలు కొట్టిర్రు. 9 స్థానాలు కొడితే లబోదిబోని మొత్తుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. యశస్విని రెడ్డి గారికి ఏం చేయాలో అర్థం కాక ఈవిడ గారితో ఏది కాదు, ఈవిడ గారితో ఏది ఒరగదు,
ఈవిడ ఎన్నికలు ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి లెక్క వస్తూ ఉన్నారు తప్ప ఈవిడ గారితో పాలగుర్తికి ఏం జరగదని చెప్పి తేల్చి చెప్పేసి ఎవరికి కూడా ఈవిడ గారు చక్కగా ఓటు వేయలే. ఓటు వేయకుంటే మేడం గారు ఏం చేసిర్రు, ఎక్స్ అఫీసియో ఓటుని వినియోగించి దొంగ చిట్టీలు వేయించి బీఆర్ఎస్ వాళ్ళు చిన్నయి కాంగ్రెస్ వాళ్ళు పెద్దది మోరీ లెక్క జుట్టి అందులో చిట్టి తీసి లవలవలకు మొత్తుకుంటూ ఇద్దరు ఎవరు కడియం కావ్య గారు ప్లస్ ఈవిడ గారు యశస్విని రెడ్డి గారు ఇద్దరు ఓటు చింగు 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 అని ఎగురుకుంటూ మేము గెలిచినాం అనుకుని ఊరేగుతా ఉన్నారు. దాన్ని ఓ గెలిపి అంటారా? నేను చెప్తున్నా వినండి, 2029 ఒకవేళ జమిలీ ఎన్నికలు అమల్లోకి వస్తే లేకుంటే 2028 ఎన్నికలు జరుగుతాయి కదా అసెంబ్లీ ఎన్నికల్లో, యశస్విని రెడ్డి గారికి డిపాజిట్ కూడా దక్కదు. వాళ్ళ కింద పనిచేస్తున్న పిఎలు కూడా ఆమెకు ఓటేయరు. వాళ్ళ సొంతూరులో కూడా ఎవరు చూసినా కూడా ఆమెకు ఓటేయరు. ఎందుకు చెప్తున్నాడు వినండి, రికార్డు స్థాయిలో ఓటింగ్ కూడా నమోదవుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక దిక్సూచి లెక్క మారుతుంది. ఆ యొక్క రిజల్ట్ కూడా ఆ తిరిగి అసెంబ్లీ స్థానాలు బద్దలేటట్టుగా అసెంబ్లీ గడగడలాడేటట్టుగా ఆ యొక్క పోలింగ్ నమోదే అవకాశం ఉంది. ఆ మెజార్టీ కూడా రాబోతుంది. జస్ట్ మీరు మొన్న తొర్ర ఎన్నికలు చూసుంటారు, అక్కడ హవా ఎట్లుండే, తర్వాత వీళ్ళు ఎట్లా చేసిర్రు, రాబోయే ఎన్నికలు ఎట్లా ఉండబోతుంది, అదొక్కటి మైండ్లో పెట్టుకొని ప్రజలు రెడీగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఏం కావాలో అది చేయడానికి వాళ్ళు మంట పెట్టుకొని రెడీగా ఉన్నారు. ఏ కన్నంలో మంట పెడితే పొగ వస్తుందో ఆ తీరుగా మంట పెట్టుకొని రెడీగా ఉన్నారు.